ఎండేలోగా వానొచ్చిందిరా పాయింటే ఆ వానల్లోన వరదొచ్చిందిరా చెప్ప ఎండేలోగా వానొచ్చిందిరా ఆ వానల్లోన వరదొచ్చిందిరా ధీరా 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 మగువలు వలచిన మగ ధీరా మనసులు దోచిన మగ ధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగ ధీరా 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 అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము నిన్న రాణి మనసు నిన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలు ఒకటే ఎందుకు ఎండాలేదురా అది ఒకటే ఎందుకు ఎండాలేదురా అది ఎండేలోగా వానొచ్చిందిరా పాయింటే ఆ వానల్లోన వరదొచ్చిందిరా చెప్ప ఎండేలోగా వానొచ్చిందిరా ఆ వానల్లోన వరదొచ్చిందిరా ధీరా 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 మగువలు వలచిన మగ ధీరా మనసులు దోచిన మగ ధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగ ధీరా 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 Get on the feet, on the smooth on the streets. Everyone has something better do us for the thing. Now rock everyone, we're on the run. Now beat the floor, move everyone. Now get the groove, now dance everyone. Now rock the show, now catch everyone. నమస్కారం వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000 పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తొలి ఏకాదశి శుభాకాంక్షలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని ప్రసాదాలు అది భగవంతుడికి పెట్టి మీరు కూడా తినారా లేదా తినండి ప్రసాదాలు ఎవరి కోసం దేవుడి కోసమా ఏమిటి మన కోసమే అందుకనే కావాల్సిన అన్ని వండి మనం తింటూ ఉంటాం అన్నమాట చక్కగా అలాగే ఈ రోజు సాయి కుమార్ గారి బర్త్డే డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజెప్తుంది స్టార్ మహిళ వచ్చిన వాళ్ళ పరిచయాలు కానిచ్చేద్దాం ఇప్పుడు ముందుగా సౌందర్య హాయ్ సుమా హాయ్ సౌందర్య ఎప్పుడైనా చూసావా ఎక్కడైనా చెప్పండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము సెట్టు నీడలో కాదు నువ్వు నేను కలిసి ఒకసారి పార్క్ లో వాకింగ్ చేసాము నువ్వు నేను కలుసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించావని తెలిసాక ఇంకేమని తెలుసాగా ఇంకొంచెం క్లూ ఇవ్వు ఇంకా అదే క్లూ ఇచ్చాను కదా పార్క్ లో కలిసామా మీరు మీ పాపతో వాకింగ్ వచ్చారు అప్పుడు నేను చూసాను నేను పల్లి బఠానీ అమ్ముకునే రోజుల్లో ఏమో అనుకున్నాను కాదు కాదు హాయ్ నా పేరు సౌందర్య ఎంత గుర్తొచ్చే క్లూ ఇచ్చారు కదా ఈవిడ నేను పాపతో వాకింగ్ వచ్చానంటే నేను అప్పుడు ఈవిడ చూసానంట దేవుట అవును మరి మీరు వచ్చారు వాకింగ్ కి వచ్చే ఉంటానులే చెప్పండి నా పేరు సౌందర్య నేను శివబ్రోడ్ నుంచి వచ్చాను నేను హోమ్ మేకర్ ఇంకా ఇప్పుడు ప్రైవేట్ గా బ్యాంక్ కోచింగ్ వెళ్తున్నాను ఓకే వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ హాయ్ సుమా హాయ్ హౌ ఆర్ యు ఫైన్ యా ఫైన్ నా పేరు నర్మదా ఓకే నేను హౌస్ వైఫ్ నాకు ఒక పాప ఆ పాప అల్లరి పిల్ల నాలాగనమాట నన్ను ఎప్పుడైనా మీట్ అయ్యారా మీరు 2008 లో క్లూ ఇచ్చాను 2008 యా అక్టోబర్ ఆ డేట్ ఏంటో చెప్పండి 15th యా గుర్తొచ్చింది ఎలా మర్చిపోతాను ఆ రోజు గుడి ముందు నేను వదిలేసినటువంటి చెప్పులు కొట్టేసింది కాదు సుమా ఇంకా ఇంకా మెట్ల మీద కూర్చున్న బెగ్గర్వి మెట్ల మీద కూర్చున్న బెగ్గరి నువ్వే అనుకున్నా ఏమో మరి ఒక 5 రూపీస్ కూడా వేసాను మీరేమో అనుకుని ఆ రోజు నేను 10 రూపీస్ అడిగితే ముష్టి 1 రూపీ వేసేస్తావా 10 రూపీస్ అడిగినంత వేస్తే నెక్స్ట్ కూడా అలానే కంటిన్యూ అవుతావు 5 రూపీస్ వేస్తే స్టార్ మహిళ కన్నా వస్తావేమో అని జస్ట్ 5 రూపీస్ వేసి వచ్చాను
మీ సంగతి సుమా డార్లింగ్. హాయ్. మీరు నేను కూడా మళ్ళీ ఎక్కడైనా కలిసామా? లేదు. కలిసాం రైతు బజార్ లో. టమాటా దగ్గర. టమాటా దగ్గర గొడవ అవ్వలేదు? నీకు నాకు మిగిలిపోయినటువంటి 2 కిలోలు నాకే కావాలని. కాదు నువ్వు తీసుకెళ్తావు. నేను కొట్టేసుకున్నాను కదా. చాలా ప్రాబ్లం అయింది ఆ రోజు. రసం నీ వల్ల నేను ఇంట్లో పెట్టలేకపోయాను. నేను పచ్చడి పెట్టలేకపోయాను సుమా. చాలా ఇబ్బంది అయింది. చాలా. సరే అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు చెప్పు ఏం చేస్తా. పేరు పద్మిని. నేను కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడ కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. కాకినాడ కాచా కాచా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. కోటప్ప కొండపై పేరంటం సింహాద్రి గుట్టపై సాయంత్రం వెంకన్న కరుణతో కళ్యాణం మనదే. సిద్ధాంతి పెట్టిన సమూహం పెద్దోళ్ళు చెప్పిన సిద్ధాంతం సిద్ధాంత చారగా శ్రవణానం మనదే. లగ్ లాహిరే లగ్ లగ్ లాహిరే లగ్ లగ్ లాహిరే లగ్ రే లగ్ లాహిరే లగ్ లగ్ లాహిరే లగ్ రే. ఓ లగ్ లాహిరే లగ్ లగ్ లాహిరే లగ్ లగ్ లాహిరే లగ్ రే లగ్ లాహిరే లగ్ లగ్ లాహిరే లగ్ రే. కాకినాడ కాజా కాజా కైకలూరు. ఓకే ఓకే ఆగాగు. ఇంత డాన్స్ చేయించేసి కాకినాడ కాజా మీద పాటేసి కాజా ఏది? మా ఇంటికి రా, నీకు కాజాతో పాటు స్పెషల్ పెడతాను. ఓర్ని ఇంత డాన్స్ చేసి మీ ఇంట్లో కాకినాడకు వచ్చి కాజా తినడానికి కదా. వెళ్ళమ్మా వెళ్ళు. సర్లే. అనవసరంగా రెచ్చిపోయి 2 ఎక్కువ స్టెప్పులు కూడా వేసేసాను నేను. అసలే డాక్టర్ నాతో 2 స్టెప్పుల కన్నా ఎక్కువ వేయొద్దని చెప్పారు ఈ మధ్య. కాజా లేదా? ఓన్లీ బాజానా? ఉఫ్. హాయ్ సుమా. హాయ్ హరిత. ఏంటి రోజు ఒక గెటప్ తో వస్తావు, ఇవాళ మామూలుగా వచ్చావు? తొలి ఏకాదశి కదా, ఫ్రూట్స్ అమ్మితే మంచిగా మేము ఉపవాసం ఇక్కడనే. తొలి ఏకాదశి రోజున గెటప్లు అలాంటివి వద్దని చెప్పి చక్కగా ఇలా చీర కట్టుకొని వచ్చేసాను అనమాట. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు. ఓకే, మీ అందరికీ నేను తలా 10 పాయింట్లు పంచుతున్నాను, తినండి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ఎర్రటి బంతి మీద ఈగ కూడా వాలలేదు. మీరు చాలా షార్ప్ కదా, చెప్పండి. కాదు. సూర్యుడు. కాదు. నిప్పు. కరెక్ట్. అదే ఏదో ఒకటి అంతా నిప్పే కదా. కాదు. మీరు చెప్పండి. ఒక గుర్రానికి 6 కాళ్ళు ఎప్పుడు ఉంటాయి సుమా? ఒక గుర్రానికి 6 కాళ్ళు ఎప్పుడు ఉంటాయి? ఆ గుర్రం మీద నువ్వు ఎక్కినప్పుడు. రెడీ 1 2 3 గో. రండి వెనక్కి. మీరు ఈ లోపల నుంచి స్టార్ట్ చేయండి. ఎల్లో బంతి నుంచి. ఓకే వెళ్ళండి, రెడీగా ఉండండి. అమ్మా 5 బంతులు వెనక్కి అమ్మా ముందు. ఆవేశం తెంచుకొచ్చిన కట్టపలాగా ఆడేవేంటి? మధ్యలో ఏమో బందీ అయిపోయినటువంటి అనుష్కలాగా ఆగిపోయేవేంటి? 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 పాయింట్లు వచ్చాయి. 1 2 3 గో. మీరు రెడీగా ఉండొచ్చు. అక్కడ ఉండండి లోపల. అక్కడే ఇప్పుడే కాదు. రెడీ గో.
మాట ఎగిరేది. జస్ట్ మిస్ అంతే. సో 9, 18, 27 27 పాయింట్స్. ఒక పొడుపు కథ. ఒక స్తంభం, స్తంభం మీద ప్లేట్, ప్లేట్ మీద లడ్డు. ఏంటో చెప్పు సుమా. బ్రహ్మానందం. కాదు. స్తంభం బ్రహ్మానందం రైమింగ్ గా ఉంటుందని చెప్పా. అయితే మీరే చెప్పేయండి. లవంగం. స్తంభం, స్తంభం మధ్యలో ఫ్లవర్ లాగా ఉంటుంది, అది ప్లేట్. పైన లడ్డు ఉంటుంది. ఫ్లవర్ నీకు ప్లేట్ లాగా అనిపించిందా? అంటే కాదు, మనం ప్లేట్ అనుకోవాలి. ఎట్లా? నాకు ఒక జీవితకాలం ఇచ్చినా నేను లవంగం చెప్పుండేదాన్ని కాదు. అది నాకు ప్లేట్లు అంటే ఇలా ఉండాలి కానీ ఇలా ఉండవు ప్లేట్లు. దీన్ని దీన్ని ఇదిగో చిప్ప అంటారు. కాదు, ప్లేన్ గా ఉంటేనే ప్లేట్ అన్నారు కదా, డిజైన్ ఉంటేనే కూడా ప్లేట్ అంటారు కదా. సో అది డిజైన్ ప్లేట్. ఓకే 1 2 3 గో. ఓకే మీరు రెడీ? టేక్ పొజిషన్స్. కందేశస్ పీछे मुड़. गो. వెనక్కేసుకో. ఇలా వచ్చేయండి. నర్మదా, అయినా నాకు తెలియక అడుగుతాను, ఆగి 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 ఎందుకు ఆడుతున్నావు? ఎవరో పిలిచినట్టు అనిపించిందా? అబ్బా, అవతల సైన్యం చాలా బలంగా ఉన్నప్పుడు యువతల సైన్యం నుంచి బాణాలు ఎలా వేయాలి? బాహుబలి చూడలేదా నువ్వు? మీరు పిలిచారేమో అని మధ్య మధ్యలో. నేను పిలిచాను, కట్టప్ప పిలిచాడు, దేవసేన పిలిచాడు కాదు. 9, 18, 19, 20, 21, 22, 23. రెడీ? 1 2 3 గో. మీరు రెడీగా ఉండొచ్చు, వెళ్ళి అక్కడికి వెళ్ళండి. ఎవరు పిలవరు, ఓకేనా? హరితకు వచ్చిన పాయింట్లు 9, 18, 27, 28, 29, 30, 31, 32. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి సెలబ్రిటీ జగపతి బాబు గారు. పక్కన పిక్చర్స్. నర్మదా. శుభలగ్నం. శుభలగ్నం కరెక్ట్ కాదో చూద్దాం. కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు?
మగాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే, పొరుగింటి పుల్ల కూర తెగమెచ్చుకోవద్దే, నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే, అందని పళ్లకు అర్రులు చాచి అల్లరి పడొద్దే, మనకి లేక అదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా, ఎందుకే ఇట్టా రోజు మెదడు. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ పక్కన పిక్చర్స్. పద్మిని. పద్మిని 10 సెకండ్స్ లోపల చెప్పాలి. ఇది 10 9 వీరా 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 చూద్దాం. వీరా కాదు, -6. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో దొంగోడు వచ్చింది, అలాగే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వచ్చింది. నెక్స్ట్ సెలబ్రిటీ భూమిక పక్కన పిక్చర్స్. క్లూ ప్లీజ్. సెకండ్ పిక్చర్ లో చాలా ఉండే వాటిని తెలుగులో ఏమంటారు? పద్మిని. రోజా. రోజా పూలు. రోజా పూలు అన్న టైటిల్, సినిమా టైటిల్ ఏంటి? రోజా పువ్వా? రోజా పువ్వా? రోజా పువ్వా? రోజా పువ్వా? రోజా పూలు. రోజా పూలు అవునా కదా చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు పక్కన పిక్చర్స్. నర్మదా. 10 9 8 7 అదిగోని పాయింట్లు పోతున్నాయి. అదిగోని పాయింట్లు పోతున్నాయి. హీరోయిన్లు ముగ్గురు ఉంటారు. అదిగోని పాయింట్లు పోయాయి. -6. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. నంబర్ 1. నెక్స్ట్ సెలబ్రిటీ ఉపేంద్ర పక్కన పిక్చర్స్.
అంటారు? పద్మిని రా 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 చూద్దాం. గ్రీన్ ఆవిడకి కూడా నమ్మకం కుదరలేదు కరెక్టా కాదా అని. ఎప్పుడు రా నేను రానా కాదు టైటిల్ కరెక్ట్ 6 పాయింట్లు. సుబ్బుగాడి తిప్పగాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటగాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయి. రా జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. ఓకే మహాభారతం ప్రకారం ధర్మరాజు కన్న తల్లి పేరు ఏమిటి? అంత పాట తర్వాత ఈ క్వశ్చన్ అడిగితే ఆవిడికి మాకేం తెలుస్తుంది? హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు. పండగ చేసుకో బావయ్య అనగానే మహాభారతం ప్రకారం లేటెస్ట్ ట్రెండ్ అడిగితే తెలుస్తుంది. అప్పుడు అడిగితే ఎట్లా తెలుస్తుంది? తప్పు కదా, మనం తెలుసుకుంటూ ఉండాలి కదా మన పురాణాల గురించి. సో ధర్మరాజు కన్నతల్లి మీకు తెలుసు, పాండవుల కన్నతల్లి తెలియదు. ఆప్షన్స్ ఏ కుంతీదేవి, బి భానుమతీదేవి. కుంతీదేవి కరెక్ట్. 5 కదా వాళ్ళు పిల్లలు, అందులో 3 కుంతి పిల్లలు, 2 మాద్రీదేవి పిల్లలు. అప్పట్లో రాజులు అలా ఉండేవాళ్ళండి లిబరల్ గా. తీసుకోండి 3 పాయింట్లు. పద్మిని 3. మహాభారతం ప్రకారం ధర్మరాజు మహారాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత యువరాజుగా ఎవరు నియమితులయ్యారు? అమ్మా అంత పెద్ద క్వశ్చన్. ఆప్షన్స్ సింపుల్ చేసేనా? చేసేయండి. ధర్మరాజు కింగ్ అయ్యాక హూ ఇస్ ద ప్రిన్స్ అంటే యువరాజు ఎవరు? ఆప్షన్స్ ఇవ్వండి, ఇంకా తెలియదు. ఏ అర్జునుడు, బి భీమసేనుడు. అర్జునుడు రాంగ్ ఆన్సర్. భీమసేనుడు కరెక్ట్ ఆన్సర్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు? ఐటమ్
ఇట్టాగే రెచ్చిపోనా తిథుల్లో పంచమి తర్వాత వచ్చే తిథి ఏమిటి? షష్ఠి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. పద్మిని 3, నర్మదా 1, సౌందర్య 2. పంచమి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ వేద అంటే మన అర్చన, బి బిందు మాధవి. వేద. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. నర్మదా 2, పద్మిని 1. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగమంటాదే ఓకే, సాయి కుమార్ గారి బర్త్డే సందర్భంగా సాయి గారికి సంబంధించిన ఒక క్వశ్చన్. పోలీస్ స్టోరీ 2 సినిమాలో సాయి కుమార్ ఎన్ని పాత్రలు చేశారు? ఆప్షన్స్: ఏ 1, బి 2. టఫ్ క్వశ్చన్ అడగావు సుమా. మీరు ఇంకా డాన్స్ మూడ్ లో ఉన్నట్టున్నారు. నాకు కొంచెం అందులో బయటపడలే మీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ స్ట్రైక్ అవ్వాలి. ఏ 1, బి 2. సర్లే 2. తప్పు. 1. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా. సూర్యుడు ఒక్కసారి తన చుట్టూ తను తిరగడానికి ఎంత కాలం పడుతుంది? ఆప్షన్స్: ఏ 30 రోజులు, బి 25 రోజులు. ఏ 30 రోజులు కాదు, 25 రోజులు. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. అమ్మమ్మా కరెక్ట్ ఆన్సర్. అరి తుంగి తుంగి చూడమాకు సందమామ నా అందమంత నీదే సందమామ అందమంత నాదైతే సందమామ సోకులట్ట దాచుడేంది సందమామ తిరునాళ్ళు తీసుకెళ్ళు సందమామ నాకు రబ్బారు గాజులెయ్యి సందమామ ఓయ్యారి నడుము చుట్టూ సందమామ నీకు వడ్డాన వేయిస్తా సందమామ చల్ గల్లు 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 గజ్జగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ. సాయి కుమార్ కొడుకు సినిమాలో కథానాయకుడుగా నటిస్తున్నాడు. అతని పేరు ఏమిటి? ఆది. ఏది? ఆది. పాయింట్ లేదే. 6 పాయింట్స్ వచ్చాయి, తీసుకోండి. వావ్ సూపర్. 6. ఎవరి దగ్గర? హరిత. పురాణాల ప్రకారం దేవేంద్రుని సింహాసనం పేరు ఏమిటి? సింహాసనం పేరు కావాలి. పేరు అంత ఈజీ క్వశ్చన్సా? ఆప్షన్ చెప్పండి. ఏ రుద్రపీఠం, బి చింతామణి పీఠం. రుద్రపీఠం కాదు. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. సో దేవేంద్రుడి సింహాసనం పేరు చింతామణి పీఠం. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. సుడసక గున్నవే సూపర్ గున్నవే, సుడసక గున్నవే సూపర్ గున్నవే, సుబ్బనాటి మరదల
గోల్డ్ రింగు ముడి వేస్తా చీర కొంగు మనువాడి తీసుకపోరా బాబో 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 హే చూడసగ్గగున్నవే సూపర్ గున్నవే చూడసగ్గగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదలా సుది లెక్క ఉన్నవే సాలి తమిళంలో అయితే మచ్చే హిందీలో అయితే సాలి తమిళంలో అయితే మచ్చి అరే అచ్చు తెలుగు మరదలు నువ్వంటే నాకు పిచ్చి నవ్వుతోనే చేసినావే 100 ఏళ్ళ బంది కానా సన్న జాజి నడుము చూస్తే సచ్చిపోడా ఎవడైనా మోసింది ఇంకా చాలు తిప్పొద్దు గింగిరాలు మాటలతో మాయ చెయ్యకు బాబో 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 హే గట్టిగా ఒకసారి చప్పట్లు బాగా చేశారు. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం నర్మదా. సమంత. పట్టు చీరలో అద్దరిపోయింది కదా సమంత. క్లోజప్ లోను లాంగ్ షాట్ లోను అయినా ఏ డ్రెస్ కైనా అతికినట్టుంటుంది సమంత. నెక్స్ట్ చిత్రం నర్మదా. స్నేహ. తాప్సీ కూడా మంచి జ్యువెలరీ యాడ్ కోసం రెడీ అయినట్టుగా ఉంది. మీకు -6. నెక్స్ట్ చిత్రం పద్మిని. సరే అక్కడ వచ్చి నేను లెక్కెడుతూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండు. 10 9 8 7 6 5 4 3 2 1. జెనీలియా. చూద్దాం. మన బ్యూటిఫుల్ చియర్ గర్ల్ తమన్నా నన్ను మోసం చేసింది. -6. నెక్స్ట్ చిత్రం పద్మిని. స్నేహ ఉల్లాల్. ఈవిడ ప్రేమ దేవత అనుకుంటాను. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం హరిత. అనుష్క. అనుష్క పెళ్లి బట్టల్లో సినిమాలో 6 పాయింట్లు. ఓకే నెక్స్ట్ చిత్రం హరిత. కాజల్.
అగర్వాల్. సో ఇవాళ మన అందమైన హీరోయిన్స్ అందరూ బ్యూటిఫుల్ సారీస్ తో బ్యూటిఫుల్ జ్యువెలరీతో కనువిందు చేశారు మనకి ఈ రౌండ్ లో. రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. ఒక బంతి తీసుకోండి, ఈ రెడ్ మార్క్ దగ్గర పెట్టండి, ఇలా కొట్టాలన్నమాట. ఓకే, మళ్ళీ దీన్ని ఇలా కొట్టాలి. ఇంకొంచెం స్పీడ్ కోసం దగ్గర పెట్టి, అలా అంటే వెళ్ళదు, అలా కింద పడితే ఎక్కడ పడిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ పడింది అనుకోండి, మళ్ళీ ఇక్కడి నుంచే రావాలి. ఇది గేమ్. ఓకే, ఒకసారి ఆ ఎర్ర గీత దాటితే 6, మరోసారి ఇంకో ఎర్ర గీత దాటితే 6, బుట్టలో పడితే 6, అంటే మొత్తంగా మీకు వచ్చేది 3 6లు. ఈ ఫస్ట్ ఎర్రగీత దాటితే కూడా మీకు 6 పాయింట్లు వచ్చేస్తాయి. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఆడేటప్పుడు ఫస్ట్ ఎర్రగీత దాటించడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు, కానీ మీరు ఓవరాల్ గా గేమ్ ఆడుతూ 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 ఉన్నప్పుడు లాస్ట్ లో ఆ ఎర్రగీత కూడా దాటితే మీకు ఇంకో ఎక్స్ట్రా పాయింట్ వస్తే అది మీకు చాలా బెనిఫిట్ చేస్తుంది. రెడీ, 1 2 3 గో. చేస్తాను, భయపడద్దు భయపడద్దు, కంగారేం లేదు, ప్లీజ్. ఒక 6 వచ్చింది, ఎందుకంటే ఆమెకు వచ్చేది 6లా ఉంది అసలు. అది కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పు, వెనక్కి వస్తుంది అది. ఆరు కన్నా ఎక్కువ వద్దంట. తీసి పెట్టుకోండి, అది అక్కడ ఎర్ర మార్క్ అవతల. 2 6లు 12 పాయింట్లు. రోటీ మేకర్. రెడీ, 1 2 3 గో. ఇలా పట్టుకోండి, వంచండి విల్లులాగా ఇలా. టక్ టక్, నెట్టొద్దు, నెడుతున్నారు 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 నెడుతున్నారు. పడుతున్నారా? ఏంటి మాకు నెడుతున్నట్టు కనిపిస్తుంది? నెట్టద్దు నెట్టద్దు, తెలిసిపోయింది కదా మీకే. చూసారా, అన్యాయం మన కళ్ళ ముందు కనిపిస్తుంటే మనమే ఆపాలి. ఈ బుట్టలో పడింది మాత్రం మేము తీసేస్తున్నాము, దీనికి మాత్రం దాటించినందుకు పాయింట్లు ఇస్తాం. సో 1 2 3 66 పాయింట్లు వచ్చాయి మీకు. కూల్ జగ్. వన్ టూ త్రీ గో.
1 2 3 4 5 టోటలీ 15. రండి ఇదొకటి దాటించింది 16 96 పాయింట్స్. కుక్వేర్ సెట్ 153 పాయింట్స్. హరిత లీడ్. మీ టార్గెట్ 118. అంటే మీరు మినిమం టు మినిమం 20 బంతులు వేసుకోవాలి. 20. రెడీ 1 2 3 గో. నెట్టొద్దు మీరు కూడా పర్వాలేదులేండి, కొంచెం చీర చినిగిన. ఒకటి 2 3 4 5 6 19. 114 పాయింట్స్. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నారు. పోనీలేండి, తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు టోస్టర్. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ హరిత. ప్రపంచం వినేలా Armstrong కాలు పెట్టిన మూని నగుమోమా ఆర్యభట్టు గారు గాని పెట్టిన జీరో నీ నరుమా అడవుల్లో పెరిగిన అల్లరి అందం నువ్వా ఆమ్స్టర్డాముల వెళ్ళి విరిసిన పువ్వుల నది నీ నవ్వా Girls and boys, make some noise. I'm the best choice, like the Rolls Royce. Hello angels, try me once. Marokazari Raduga dears. కంగ్రాచులేషన్స్. ఇవాళ విన్నర్ గా మీరు ఈ కుకింగ్ సెట్ అండ్ అలాగే దానితో పాటు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నారు.